ఉక్రెయిన్ని ఎలాగైనా సరే రెచ్చగొట్టాలి, ఉక్రెయిన్ చేతన అణుబాంబులు రష్యా మీద వేయించాలి, తద్వారా రష్యా అణుబాంబులు వేయాలి, అణుయుద్ధం జరగాలి, మూడో ప్రపంచ యుద్ధం జరగాలి. ఇది బైడెన్ లేదా ఆ బైడెన్కి వెనకుండి నడిపించేటటువంటి ఆయుధ మాఫియా లేదా వాళ్ళకి తోడుండేటటువంటి సోరోస్ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి పీస్ సొసైటీ వీళ్ళందరి యొక్క ప్రయత్నం. అందులో భాగంగానే జనవరిలో 20వ తారీఖుకి ట్రంప్ బాధ్యతలు స్వీకరించే లోపుగా ఏదో ఒక గొడవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కి మరిన్ని ఆయుధాలు ఇవ్వడానికి 725 మిలియన్ల విలువైన ఆయుధాలని అమెరికా పంపబోతోంది. ఇందులో యాంటీ ట్యాంక్ వెపన్స్, ల్యాండ్ మైన్స్, డ్రోన్స్, స్ట్రింగర్ మిసైల్స్, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ అన్నీ కూడా పంపిస్తున్నారు. అంటే దీనికి యుఎస్ కాంగ్రెస్లో ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఆమోదం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తద్వారా ఈ ఉద్రిక్తతల్ని పెంచి పోషించడానికే సిద్ధపడుతున్నారు.